ప్రైజ్ ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి మహాదేవుని కృప మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునెనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలియనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవాతి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ యొక్క కృపగలిగిన దేవాతి దేవుడు మరి వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. అవునండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనస్సు దేవుని ఆనుకుంటాదో, స్తుతిస్తాదో, మరి ఆ మనస్సు ప్రతి దాన్ని జయించేదానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడండి. కాబట్టి మనసుని కలవరపరిచే తలంపులు, మనసుని చెరిపేసే మాటలు, మరి మనస్సును చెరిపేసే మాటలు కావచ్చు, తలంపులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ లోక సంబంధమైన ప్రేమలు కావచ్చండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనస్సు అనేది 10 విధాలుగా మారిపోతూ ఉంటుందండి. అయితే ఆ మనస్సు నిలకడగా ఉండాలంటే ఆ మనసుకి కావాల్సింది దేవుని వాక్యము. ఎప్పుడైతే దేవుని వాక్యము మరి ఆ మనస్సులో కొలువవుతాదో, దేవాతి దేవుడు ఆ మనసుని ఎరిగి ఆ మనస్సుకు కావాల్సిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దేవుడు కలిగజేస్తాడండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఎవని మనస్సు, అవునండి, నీ మనస్సును ఏది చెరిపేస్తుంది, మరి ఏది కృంగదీస్తుంది, నీ మనస్సు మరి దేనివైపు మలతుంది, దేనివైపు మరి తిరుగుతుంది. దేని బిడ్డలారా, మరి నీ మనస్సును చెరిపేసేటివి ఈ లోకంలో చాలా ఉన్నాయండి. సినిమాలు చూసి మనసును చెడిపేసుకుంటున్నారు. మరి చూడరానేటివి చూసి మనసును మాలినపరుచుకుంటూ, అపవిత్రపరుచుకుంటూ, అనేకమైన తలంపులతో, మరి నీచకరమైన తలంపులతో మరి చెరిపేసుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, మరి అనేకమైన సీరియల్ చూసి, ఆ నటన కలిగిన జీవితాన్ని చూసి మరి నిజముగా కూడా నటించడానికి మొదలు పెడుతున్నారండి ప్రజలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యము ద్వారా నీ మనస్సును స్థిరపరిచేది దేవుని మాటలు. నీ మనస్సుకు కావాల్సిన నెమ్మది దేవుని వాక్యము. అవునండి, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనట్టు వాడు అంతే అని సామెతల గ్రంథంలో రాయబడి ఉందండి. ప్రాకారము లేక పురము, ఒక పట్టణం, మరి ఒక రాష్ట్రము, ఒక ఊరు, ఒక కుటుంబం, ఒక జీవితం, ప్రాకారం, సరిహద్దు. అవునండి, సముద్రానికి దేవుడు సరిహద్దుని పెట్టున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సరిహద్దు దాటి మరి యువతలకు రాదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రాకారము లేక పాడైపోయింది పురము. వాక్యము లేకపోతే, దేవుని భయము లేకపోతే కుటుంబములో, మనసులో మరి హద్దు అనేది ఉండదండి. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతాను అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేక వాటి మీద నీ మనసు ఆనుకొని ప్రయాణిస్తుందేమో.
ఏది కూడా నేను గమ్యానికి చేర్చలేదు, నిన్ను రాజ్యానికి చేర్చలేదు. ఎప్పుడైతే నీ జీవితము, నీ మనస్సు, కుటుంబ సభ్యులు వాక్యం మీద, దేవుని మీద, మరి ప్రభువుని ఆనుకొని జీవిస్తే, దేవుని బిడ్డలారా, ఎక్కడ పొందుకోలేనట్టి బంధువుల కాడ, స్నేహితుల కాడ, మరి ధనములోను ఎక్కడ పొందలేనట్టు యొక్క మనసుకు మనశ్శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అవునండి, మీ ప్రాణములకు, మీ మనస్సుకు, మీ యొక్క జీవితాలకి నెమ్మది లేక బ్రతుకుచున్న ఆ బ్రతుకు బాటలో ప్రభువు నెమ్మది కలిగిన వాడు, సమాధానకర్త, మరి అధిపతి అయిన దేవాతి దేవుడు మీకు సమాధానాన్ని కలుగజేస్తాడండి. మరొక మాట కూడా మనం చదువుకుందాం. పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ప్రియుని మీద ఆనుకొని, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని, అవునండి, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వచ్చుచున్నది యవతే. అంటే అరణ్యములో ప్రయాణము చేస్తుంది. అరణ్యము లాంటి బీడు బారిన భూమి లాంటి ఈ లోకంలో నీళ్లు లేని జీవితం, నీళ్లు లేని చెరువులు, నీళ్లు లేని నదులు ఎలాంటివో ఈ లోకము కూడా దేవుని వాక్యము లేకపోతే, దేవుని భయము భక్తి లేకపోతే, మరి మనము ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, మరి నీళ్లు తాగితే మనము ప్రయాణము చేయగలుగుతాం. వాహనానికి ఆయిల్ పడితే ప్రయాణము చేయగలుగుతుందండి. రెండు రెక్కలు కలిగిన పక్షి 2 రెక్కలుంటే ఆకాశంలో ఎగరగలుగుతుందండి. కాబట్టి దేవుని ఆత్మ చేత, ఆత్మ సంబంధమైన నడిపింపులో మనము నడవగలుగుతామండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి తన ప్రియుని మీద ఆనుకొని నడుస్తుంది అంటే ఆమె ఎవరు? ఆమె కృపలో నిలిచిన సంఘం, మహిమ కలిగిన సంఘం, క్రొత్త నిబంధన కలిగిన సంఘం అండి. కాబట్టి వాక్యముతో ఉదక స్నానము చేస్తూ తలంపులను, మాటలను, నడవడిక మార్గములను చెరిపివేసుకోకుండా మరి దిద్దుకుంటూ శుద్ధీకరించబడుతున్న సంఘమండి దేని బిడ్డలారా. కాబట్టి తన ప్రియుడి మీద ఆనుకొని అరణ్య మార్గములో నడుస్తూ ఉందండి. అరణ్యం అంటే ఈ లోకమండి. లోకములో మరి మనము లోకములో ఉన్నాం. లోకములో ఉండి కూడా ప్రభువుని మనము అనుసరించి, ఆశ్రయించి ఎప్పుడైతే నడుచుకుంటామో దేవాతి దేవుడు మనములని, కుటుంబాలని, తన ప్రజలను పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట కూడా మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సర్వశక్తిని వైపు మనము తిరగాలండి. ఆయన సమస్త శరీర ఆత్మలకు దేవాతి దేవుడై ఉన్నాడు గనుక ఎప్పుడైతే మన ప్రవక్తను దిద్దుకొని మన మరి చెడు క్రియలు, చెడు అలవాటులు, చెడు పద్ధతులు మానుకొని ఎప్పుడైతే దేవుని వైపు మనము తిరగతామో, మరి గుడారం అనే ఈ దేహం అనే గుడారములో జరుగుతున్న మరి చెడు క్రియలన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆ దుర్మార్గతను, ఆ దుష్టత్వమును విడిచిపెడతామో అభివృద్ధి పొందుతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకములో నశించిపోకూడనట్లు ఎదకు రక్షించు నాటికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. మన కొరకు పుట్టాడు, మన కొరకు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు లేచాడు, మన కొరకు మరలా రానయ్యున్నాడండి. ఆయన దైవ కుమారుడుగా పుట్టాడండి. మరి ఇంక రాబోతున్నాడు, క్రొదమ సింహముగా రాబోతున్నాడండి, కడబూర శబ్దముతో రాబోతున్నాడండి, మేఘాలుడై రాబోతున్నాడండి. కాబట్టి సిద్ధపాటులో ఉంటే
ప్రభువుని ఆనుకుంటే, మనము జీవిస్తే రాకడలో మనల్ని తీసుకెళ్తాడండి. అంతఃపురములోని మనల్ని చేర్చుకుంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నిన్ను ఎరగక, నీ మీద ఆనుకోక, నిన్ను అనుసరించక ఎంతమంది అయితే ప్రభువా ఇంకా లోకములో పతనమైపోతున్నారు, దుర్మార్గతలో ఉన్నారు, పాపములో శాపములో పతనమైపోతున్నారు, అట్టి వారికి నీ జ్ఞానోదయమును కలిగించండి, పశ్చాత్తాపము కలిగించండి, పరిశుద్ధతను కలిగించండి, పరిపూర్ణతను కలిగించి నీ వైపుకు తిరుగుటకు నాయనా వాళ్ళకి తగిన బుద్ధిని, జ్ఞానమును దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.